ఈ మౌని అమావాస్యకు ఇంకొక పేరు కూడా ఉంది. పుష్యమాసంలో వచ్చే ఆఖరి అమావాస్య కాబట్టి దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. చాలా శక్తివంతమైన అమావాస్యగా దీన్ని భావిస్తారు. విష్ణుమూర్తి వైద్య వీర రాఘవ స్వామిగా భూమి మీద అవతరించిన విశేషమైన రోజుగా చొల్లంగి అమావాస్యను చెప్తారు. ఇక అమావాస్య రోజు, అందులోనూ ప్రత్యేకమైనటువంటి ఈ రోజు ప్రత్యేకంగా రోగహరణ శక్తి ఉన్న రోజుగా భావిస్తారు. ఒకసారి కుటుంబంలో కారణం తెలియని రోగాలు బాధిస్తూ ఉంటాయి. అలాంటి వారు ఈ చొల్లంగి అమావాస్య రోజున వైద్య వీర రాఘవ స్వామి వారిని భక్తితో ఆరాధిస్తే ఆ రోగాలు మట్టుమాయమైపోతావని శాస్త్రోక్తం. విష్ణుమూర్తి అంశ కాబట్టి కుదిరితే వైద్య వీర రాఘవ స్వామి వారి ఫోటో లేకపోతే విష్ణుమూర్తి ఫోటో ముందు బియ్యపిండిలో పంచదార పొడి, యాలకుల పొడి కలిపి దీపాన్ని తయారు చేసి ఆవు నేతితో దీపం పెట్టాలి. తర్వాత ఇంట్లో ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి వెండితో ఒక కడియాన్ని చేయించి స్వామివారికి నమస్కరించి ఏ రోగమైతే బాధిస్తుందో ఆ రోగం గనక తగ్గితే తిరువళ్ళూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటామని మొక్కుకోవాలి. ఇక చివరిగా ఇంటికి దగ్గర చెరువులో కానీ బావిలో కానీ, లేదు ఆ రెండు లేకపోతే ఇంట్లో ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ గిన్నెలో ఇంటిల్లిపాది ఒక్కొక్కరుగా ఒక్కొక్క బెల్లం ముక్కను అందులో వేయాలి. ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. ఏ మానసిక రోగమున్నా, శారీరక రోగమున్నా ఇట్లే మటుమాయమైపోతాయని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు. దేహమే దేవాలయం అంటారు. దేహం బాగుంటేనే మనం ఏ పనినైనా చేయగలం. కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ పరిహారాలన్నీ పాటించి శుభాన్ని పొందండి.